మాధురి తరచుగా తమ ఇంటికి రావడం రమేష్కి ఏమాత్రం ఇష్టం లేదని హేమకు తెలుసు. కానీ ఈ విషయం మాధురితో ఎలా చెప్పాలో తెలియక తికమక పడసాగింది. మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం, నృత్యం అంటూ రకరకాల విద్యలు మొదలుపెట్టి మానేసింది. ప్రస్తుతం ఆఫ్రికా నుంచి వస్తూ చిత్రలేఖనం మీద మోజు వెంట తెచ్చింది. ఇప్పుడు నోరు విప్పితే అదే మాట, 24 గంటలు అదే ధ్యాస. అతి త్వరలో ఒక అత్యుత్తమ కళాకారిణి అయిపోవాలని, అందరి చేత గుర్తించబడాలి అనే తహతహ ఎక్కువైంది. ఎప్పుడూ దేనికో ఒకదానికి ఈ విధంగా తహతహ లేకుండా మాధురి బ్రతకలేదు. ఏదో చేస్తున్నట్టు, దేనినో పొందబోతున్నట్లు హడావిడి పడకపోతే బొత్తిగా తోచదు. జీవితం నిస్సారంగా, నిస్పృహమయంగా కనిపిస్తుంది. మాధురికి ప్రస్తుతం జ్వాలలా దహిస్తున్న ఓ చిత్రం గీయాలనే కోరికకి రమేష్ సమిధిలా దొరికాడు. సమున్నతంగా ఉన్న అతని ఆకారం, తీరైన కనుబొమలు, చురుగ్గా ఉన్న కళ్ళు, మగసిరిని సూచించే చెంపలు మాధురిని సైతం ఆకర్షించాయి. టైం కుదరదేమో అన్న ప్రశ్న లేదు. అతను ఉద్యోగం లాంటిది ఏమీ లేకుండా పూర్తిగా ఖాళీగా ఉండడం కేవలం తన అదృష్టం. మాధురి హేమతో రమేష్ బొమ్మ గీస్తానని అతన్ని ఒప్పించమని కోరింది. ఈ మాట వినగానే హేమ చకితురాలైనట్టు చూడసాగింది. మాధురిని తన ఇంటికి రావడం తగ్గించమని చెప్పడం ఎలాగా అని సతమతమవుతున్న హేమకి మాధురి ఎంతో ఉత్సాహంగా చెప్పిన ఈ మాటలు ఆశనిపాతంలా అనిపించాయి. ఏమిటో అలా చూస్తున్నావు? నాకేమీ ఊరికే వద్దులే, సిట్టింగ్స్కి ఇంత అని డబ్బిస్తాను. మాధురి తత్వమే అంత. ఎవరితోనూ ఏ విషయంలోనూ ఎలాంటి మొహమాటాలు ఉంచుకోదు. పక్కా వ్యాపార శైలిలో తేల్చేసుకుంటుంది. చచ, డబ్బు కోసం కాదు గాని, హేమ తటపటాయించింది. ఇంకేమిటో నీ సందేహం? భయపడుకోయి మిత్రరత్నమా, నీ పతిదేవుణ్ణి నేనేమీ కొరుక్కు తిననులే. అలాంటి భయాలు నాకేమీ లేవు. రమేష్ అంత తేలిగ్గా కొరుకుడు పడే వ్యక్తేమీ కాదు, ఆ నమ్మకం నాకుంది, హేమ సగర్వంగా అంది. మరీ అంత గట్టిగా అనకు, పందెం కాయాలనే పట్టుదలొస్తుంది నాకు, మాధురి నవ్వుతూ బెదిరించింది. కాస్తే నీకే నష్టం, ఓడిపోగలవని రాసిస్తాను నేను. నిజం హేమ, ఒకవేళ అలాంటి పందెం వేసి నేను ఓడిపోతే అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేమీ ఉండదు. భార్యాభర్తల మధ్య ఈ నమ్మకాలే పటిష్టమైన బంధాలై సంసార సౌధానికి పునాదులు. పెళ్లి ప్రసక్తి ఎత్తితే పెళ్ళైన వాళ్ళకంటే ఎక్కువ వివరాలు చెప్తావు. మరి నీ జీవితంలో పెళ్లి మాట అంటేనే అలా భయపడతావేంటి మాధురి? సమయం వచ్చింది కాబట్టి స్నేహితురాలి ఆంతర్యంలో ఉన్న అసలు భావం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ అంది హేమ. పెళ్ళంటే భయపడుతున్నాను అని ఎవరన్నారు? మాధురి విచిత్రంగా చూసింది. నేనంటున్నాను, నీకు మగవాళ్ళంటే అయిష్టంగానీ ద్వేషంగానీ లేవు. పోనీ అలాంటి స్వభావం అయితే పెళ్ళంటే అసహించుకుంటున్నావేమో అనుకోవచ్చు. మాధురి మొహం క్షణంసేపు సీరియస్గా అయింది. నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమేనేమో హేమ. ఆడపిల్లకి గాని మగపిల్లలకి గాని ఒక వయసు వచ్చే వరకే పెద్దవాళ్ళు అన్ని విషయాలతో పాటు పెళ్లి కూడా ఆంక్షగా విధించగలుగుతున్నారు. నా అదృష్టమో దురదృష్టమో నా జీవితంలో అలాంటి అవకాశం లేకపోయింది. మా నాన్న ఇంకో 4 సంవత్సరాలు బ్రతికుంటే ఎలా ఉండేదో. నాన్న పోవడంతో అసలే రోగిష్టిదైన మా అమ్మ మరి మందులకి డాక్టర్లకి అంకితమైపోయింది. ఆవిడ నాకు పెళ్లి కాలేదని దిగులు తప్ప పెళ్లి చేయాలి అనే పట్టుదల లేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నన్ను ఆరాధించి గౌరవించే అబ్బాయిల్లో చాలా మందికి నా మీద కంటే నా డబ్బు మీదే ధ్యాస ఎక్కువ అని తెలుసుకోవడం కూడా నాకు ముప్పే అయింది. నిజం చెప్పాలంటే నన్ను నిజంగా ప్రేమించి ప్రేమ కావాలని కోరుకుంటూ ఎవరైనా వచ్చినా నేను ఆ వ్యక్తిని నమ్మలేను. ఇదివరకల్లా పెళ్ళంటే ఒట్టి అనుమానంగానే ఉండేది. ఇప్పుడు నిజంగానే భయం వేస్తుంది. ఎందుకంటే నాకు తెలియకుండానే పెళ్లిని గురించిన భ్రమలు నా మనసులో ఏదో పటిష్టంగా ఏర్పడ్డాయి. నాకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడు అనే నమ్మకం నాకు లేదు. నాకు నచ్చని వ్యక్తిని నా భర్తగా స్వీకరించే మాట అసంభవం. మాట్లాడుతూ ఎందుకో యథాలాపంగా వాచి చూసుకుంది మాధురి. ఓ మై గాడ్, నీ కబుర్లలో పడి నేను టైం సంగతే మర్చిపోయాను. సరిగ్గా 3 గంటలకి మా ఇంటికి కాంట్రాక్ట్ వస్తానన్నాడు. నీకు తెలుసుగా, మా నాన్న పేరు మీద స్కూల్ కట్టించిస్తున్నాను. నేనివ్వడమేమిట్లే నా మొహం, మా పెదనాన్న నా చేత ఇప్పిస్తున్నాడు. స్కూల్ కట్టించి ఇవ్వడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. చదివి అందరూ ఉద్ధరిస్తున్నారు కనుక. నా ఇష్టం సాగనిచ్చుంటే మంచి బ్యూటీ క్లినిక్ తెరిపించి అందరికీ ఉచితంగా అందంగా ఎలా ఉండాలి, అలంకారాలు ఎలా చేసుకోవాలి అంటూ క్లాసులు నడపమనేదాన్ని. మా అమ్మ మరి మా పెదనాన్నకి తందానా తానా మనిషి అయిపోయింది. నా నోట్లోంచి మాట రానివ్వదు. నువ్వు నోరు మూసుకో, అంతా పెదనాన్నకి తెలుసులే అంటుంది. మా పెదనాన్నకి ఊరివారి డబ్బు ఉపాయంగా మింగడం మినహా ఇంకేమీ తెలియదని నేను మొత్తుకున్నా ఆవిడ వినదు. వెళ్ళొస్తాను హేమ,
రాత్రికి మీ ఆయనతో మాట్లాడి ఒప్పించేయి. కాదు కూడదు అంటూ సాకులు చెబితే నేను వినను. మాధురి అంటూనే బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. మాధురి ఈ వాడకి దాదాపు పరిచితురాలుగానే అయింది. రోజు ఉదయమో సాయంత్రమో ఒక్కసారైనా హేమ దగ్గరకు రాందే, ఆమెతో ఒక గంట పిచ్చాపాటి మాట్లాడందే తోచదు. అయినా మాధురి రాగానే ఇరుగు పొరుగంతా వింతగా ఇళ్లల్లోంచి తొంగి చూస్తారు. ఆగర్భ శ్రీమంతురాలిగా ఉన్న ఆ అమ్మాయికి, అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న హేమకి ఎక్కడ పరిచయమో, ఇది ఎలాంటి బాంధవ్యమో వాళ్ళకు అర్థం కాదు. రమేష్తో హేమ పెళ్లి ఎంత విచిత్రంగా ఉందో, మాధురితో హేమ స్నేహం అంతకంటే విచిత్రంగా కనిపిస్తుంది వాళ్ళకి. మాధురి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు హేమ బుగ్గన చెయ్యానించుకుని అలాగే కూర్చుండిపోయింది. ఎందుకో గాని ఈరోజు మాధురి మాట్లాడిన మాటలకు హేమ మనసు ఆర్ద్రమైంది. పిచ్చి ధీరా, పైకి చూస్తే డబ్బు డాబుసరిగాని ఆంతర్యం అంతా ఒట్టి ఒంటరితనం. మాధురి తల్లి రోగిష్టిది. తండ్రి బ్రతికున్నప్పుడు ఆ ఇంట్లో పెత్తనం అంతా ఫణిభూషణ్ రావు గారిదిగా ఉండేది. ఇప్పుడు తండ్రి కూడా పోవడంతో మగదక్షత లేని ఆ కుటుంబానికి పూర్తిగా ఫణిభూషణ్ రావు నీడ ఆధారమైంది. మా పెదనాన్న ఏటూ నాకు తెలుసు హేమ. ఎవరో ఒక వెధవని, నోర్లేని వాజమ్మని తెచ్చి నాకు అంటగట్టి నా ఆస్తంతా అలా జీవితాంతం చేతుల్లో ఉంచుకోవాలనుకుంటున్నాడేమో. నేనేమి తెలివి తక్కువదాన్ని కాను. నా ప్రాణం పోయినా సరే ఆయన తెచ్చిన సంబంధం నేను చేసుకోను అని ఒకసారి మాధురి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మాధురి ఏవేవో ఊహించుకుని పెళ్ళంటే సరైన వ్యక్తి దొరకడం ఎట్లా? రమేష్తో చెప్పి నేనే ఎవరినైనా మంచి కుర్రాన్ని చూడాలి. స్నేహితురాలిగా ఇది నా ధర్మం అనుకుంది హేమ. మాధురి కాస్త మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే వ్యక్తిని నేను ఒక్కదాన్ని. ఈ విషయం తెలుసుకుని కూడా మా ఇంటికి రావద్దు అని ఎలా చెప్పగలను అనుకుంది. మాధురి రమేష్ చిత్రం గీస్తానన్న విషయంలోనే మరి ఊపిరాడనీయలేదు. హేమ ఇదిగో అదుగో అంటూ తాత్సారం చేసిందే తప్ప రమేష్ని అడగలేదు. మొదట 1-2 రోజులు మాధురి కోరింది అసందర్భం అని తోసిపారేసిన తర్వాత ఈ విషయం హేమ మనసులో కూడా చోటు చేసుకోసాగింది. ఆలోచించిన కొద్దీ హేమకి మాధురి చెప్పింది సబబుగానే అనిపించింది. రమేష్ ఎలాగో పగలంతా ఒంటరిగానే ఎలాంటి పని లేకుండా గడుపుతూనే ఉన్నాడు. 1 గంట మాధురి చెప్పినట్టు కూర్చుంటే ఏమవుతుంది? అతనికి కాస్త కాలక్షేపం అవుతుంది. ముఖ్యంగా నాది అనే డబ్బు కొంతొస్తుంది. కానీ అతన్ని ఒప్పించడం ఎలా అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. ఆ రాత్రి సుందరం భోజనాల దగ్గర తన స్నేహితుడికి తెలిసిన ఒక ప్రైవేటు కంపెనీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని చెప్పాడు. రమేష్ భోజనం చేసిన వెంటనే దానికి అప్లికేషన్ రాస్తూ కూర్చున్నాడు. వంటిలో సర్దడం పూర్తి చేసి వచ్చిన హేమ వెనకగా వచ్చి అతని కళ్ళు మూసింది. రమేష్ పెన్ను టేబుల్ మీద పెట్టేసి హేమ చేతులు తడిమి అనురాగంగా భుజాల కదుముకున్నాడు. ఏమిటో విశేషం? ప్రార్థించకుండానే దేవత ప్రత్యక్షమైంది. ఏం వరం పొందబోతున్నాను నేనిప్పుడు? ఈ దేవత వరం ఇవ్వడానికి రాలేదు, కోరుకోవడానికి వచ్చింది. ఎంత భాగ్యం! ఈ దీనుడి జన్మ తరించింది. ఆజ్ఞాపించు దేవి. రమేష్, నీ తరపున నేను ఒకరికి వాగ్దానం ఇచ్చాను. నువ్వు అది నెరవేర్చాలి. చిత్తం, శిరసా వహిస్తాను. ఎవరా వ్యక్తి, ఏమా కర్తవ్యం? హేమ చప్పున నోట్లోంచి మాధురి పేరు రాలేదు. ఏదో అడ్డుపడ్డట్లుగా ఆగిపోయింది. రమేష్ హేమని భుజాల వెనక నుంచి ముందుకు లాక్కున్నాడు. చెప్పు, ఎవరది? ఏం వాగ్దానం? హేమ కళ్ళు రెపరెపలాడాయి. నీ ఇష్టం ఉంటేనే, లేకపోతే ఏం బాధ లేదు. కానీ కోపం మాత్రం తెచ్చుకోవద్దు. హేమ తటపటాయింపు చూడగానే అతని కళ్ళల్లో అనుమానం తొంగి చూసింది. సరే, ఏమీ అనను. నాకు ఇష్టమైతేనే చేస్తాను, లేకపోతే లేదు. ఏమిటది? చెప్పు. మాధురి నీ బొమ్మ గీస్తానంటుంది. ఏమిటి? హేమ ఊహించినట్లే జరిగింది. అతని ముఖంలో నవ్వు మాయమైంది. మాధురి నీ బొమ్మ గీస్తుందట. నువ్వు రోజు 1 గంట కూర్చుంటే చాలు. ఇక చాలు. నీ వివరణలు ఏవీ నాకు అవసరం లేదు. ఆవిడికి నమస్కారం. నాకు కుదరదని చెప్పు. రమేష్ హేమను వదిలేసి పెన్ తీసుకుని మళ్ళీ రాసుకోసాగాడు. హేమ టేబుల్ అంచుని ఆనుకుని నిలబడింది. ఊరికే ఏం కాదు, డబ్బిస్తానంది. మనకేమీ నష్టం లేదు. కళ్ళల్లో హేళన వ్యంగ్యం తొంగి చూశాయి. నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? హేమ జవాబు చెప్పలేకపోయింది. మాట్లాడమే. డబ్బు కోసమేగా నువ్వు ఆవిడికి ఒప్పిస్తానని వాగ్దానం ఇచ్చింది. రమేష్, నేను ముందే చెప్పాను. ఇందులో నువ్వు కోపం తెచ్చుకోవాల్సిందేమీ లేదు. మాధురి అడిగింది, నీకు చెప్పాను. తర్వాత నీ ఇష్టం. నేను కూడా నీకు ముందే ఏమీ అనను అని వాగ్దానం ఇచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నీ చెంపలు వాయించుండేవాణ్ణి. రమేష్ హేమ బొగ్గ పట్టుకుని సాగదీశాడు.
ఎందుకే? ఎందుకా? లేకపోతే ఆవిడ డబ్బిస్తాను అని నీకు ఆశ పెడుతుందా? ఆశకి నువ్వు లొంగుతావా? ఇంకా 4 రోజులు ఇలాగే ఉద్యోగం లేకుండా ఉన్నానంటే నన్ను నడిబజార్లో పెట్టి అమ్మేసేటట్టున్నావు. సరే పోనీ అలాగే అనుకో. హేమ మొహం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. రమేష్ చెయ్యి అడ్డం పెట్టి ఆపేశాడు. నిజం చెప్పు, డబ్బు కోసం కదూ నన్ను ఒప్పుకోమంటున్నది? హేమ సమాధానం చెప్పలేదు. రమేష్ హేమ నడుం చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరగా తీసుకున్నాడు. హేమ, ఇలా డబ్బు సంపాదన లేకుండా ఉండడం నాకు మాత్రం సరదాగా ఉంటుందంటున్నావా? నేనేం చేయను, నాకేది కలిసి రావడం లేదు. అతని గొంతు ఎలాగో అయ్యింది. హేమ చప్పున అతని పెదవుల మీద చెయ్యానించి నిష్ఠూరంగా అంది. రమేష్, ఆ మాత్రం నాకు తెలీదా? డబ్బు సంపాదించినంత మాత్రాన నేను నిర్లక్ష్యం చేస్తానని నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. అయితే నువ్వు మంచి భార్యవు కాదన్నమాటే. డబ్బు సంపాదించిన భర్తను సాధించని ఆడదంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు భర్తల్ని సోమరిపోతుల్లా ఎందుకు పనికి రాకుండా చేస్తారు. ఇంకా ఎలాంటి భార్య ఇష్టం లేదో చెప్పు. స్నేహితురాళ్ల గొడవలో పడి భర్తని మర్చిపోయే ఆడదన్నా నాకు ఇష్టం లేదు. మాధురి సంగతేనా నువ్వనేది? పాపం, తను చాలా మంచిది. సానుభూతిగా మధ్యాహ్నం పెళ్లి విషయంలో మాధురికి తనకి జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పింది. రమేష్ లైట్ తీసేశాడు. అదేమిటి, నువ్వు రాసుకోవడం పూర్తి కాలేదుగా, లైట్ తీసేసావే? తర్వాత పూర్తి చేస్తాను, ఇలారా. రమేష్ హేమ చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. హేమ అతని మీదకు తలానించుకుంది. క్షణంసేపు ఇద్దరూ మాట్లాడలేదు. గదిలో హేమ దేవుడి ముందు పెట్టిన దీపం కాంతి పల్చగా వ్యాపించింది. హేమ హఠాత్తుగా అంది, రమేష్, అన్నయ్యకి నేను ఇలా సుఖంగా ఉన్నానని తెలిస్తే ఎంత బావుండును. అతనికి కూడా నిజమే అనిపించింది. రమేష్కి మనసంతా నిర్మలంగా, ప్రశాంతంగా, చెప్పలేనంత హాయిగా అనిపించసాగింది. సుందరం చెప్పిన ప్రైవేటు కంపెనీలో రమేష్కి క్లర్క్ పోస్టు దొరికింది. ఆ రోజు హేమ పొందిన ఆనందం ఇంత అంతా కాదు. హమ్మయ్య, మన కష్టాలు తీరాయి అంది. హేమ, సాయంత్రం భోజనంలోకి జీడిపప్పు వేసిన సేమియా పాయసం కావాలి నాకు అంటూ సుందరం కోరిక బయట పెట్టాడు. సుందరం తరచుగా ఏదో వంక పెట్టి విందు భోజనం కావాలంటాడు. వంట చేయడం బాగా వచ్చిన హేమకి సుందరం చేత తినిపించి ప్రశంసలు పొందడం అంటే చాలా ఇష్టం. భోజనం విషయం వచ్చేసరికి తరచుగా హేమ సుందరం ఒకటవుతూ ఉంటారు. రమేష్కి తిండి విషయంలో అంత శ్రద్ధ లేదు. సాంబార్లో ఉప్పు ఎక్కువైనా, కూరలో కారం తక్కువైనా అన్నీ బాగానే ఉన్నాయంటాడు. ఎప్పుడైనా హేమ కినుక వహించి, నువ్వు అసలు అన్నం తినేటప్పుడు మనసు నీ దగ్గర ఉంటుందా అని పేచీ పెడితే, నువ్వు ఏది పెట్టినా నాకు అమృతంలాగానే ఉంటుంది హేమ అనేవాడు నవ్వుతూ. సుందరానికి భోజనం పెట్టడం అంటే హేమకు చాలా సరదా. రకరకాల రుచులు వర్ణించడమే కాదు, మామూలుగా చేసే వంటనే కొత్త పోకడలతో, చిన్న చిన్న మార్పులతో ఎలా చేయాలో లెక్చర్లు ఇస్తాడు. ఆదివారం వచ్చిందంటే హేమతో వంటింట్లోనే ఉంటాడు. రమేష్కి ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో హేమ సేమియా పాయసం చేసి సాయంత్రం వచ్చేసరికి సిద్ధంగా ఉంచుతానని వాగ్దానం చేసింది. రమేష్ భోజనం చేసి ఇస్త్రీ బట్టలు ధరించి ఉద్యోగానికి వెళ్ళడానికి బయలుదేరుతుంటే హేమ ఆగాగు అంటూ పరిగెత్తుకొచ్చింది. దువ్వెన తీసి తలదువ్వుకోబోతున్న అతను ఆశ్చర్యంగా ఆగిపోయాడు. హేమ రమేష్ని కుర్చీలో కూర్చోమని అతని చేతిలో దువ్వెన అందుకుని తాను శ్రద్ధగా దువ్వింది. ఉద్యోగం దొరకలేదు అని గొడవ పెట్టేశావు, ఇంక చూడు మాట్లాడడానికి కూడా టైం ఉండదు అంది నిష్ఠూరంగా. హేమ ఆ రోజు రమేష్ని పట్టాభిషేకానికి వెళ్తున్న యువరాజును పంపించినంత అపురూపంగా పంపించింది. హేమ తీరే అంత చిన్న చిన్న అలంకారాలతో అతని గది రూపం మార్చి, కొత్త అందాలు తొడిగినట్లు చిన్న చిన్న సెంటిమెంట్స్తో అతని మనసంతా మధురమైన భావాలు, పరిమళాలు వెదజల్లేటట్టుగా చేస్తుంది. సంతృప్తి కలిగి ఉండడమే మనిషికి మహాభాగ్యమైతే ఆ నిమిషంలో రమేష్ రాజాదిరాజు అని చెప్పొచ్చు. ఉదయం హేమ ఇచ్చిన వాగ్దానం మర్చిపోయి సుందరం ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి వచ్చేశాడు. అప్పటికి రమేష్ ఇంటికి రాలేదు. రమేష్ రాకుండా పాయసం తాగడం భావ్యం కాదనిపించింది కానీ హేమ ఊరుకోలేదు. కొంచెం రుచి చూడు అంటూ కప్పు నిండా తెచ్చిచ్చింది. సుందరం అది తాగ్గానే అమృతం, అమృతంలా ఉంది అని మెచ్చుకున్నాడు. హేమ కళ్ళు అప్పటికి గంట క్రితం నుంచి రమేష్ కోసం వీధి గుమ్మం వైపు కాపలా కాస్తున్నాయి. రమేష్ వచ్చాడు. అతని ముఖం చికాగ్గా అలసటగా ఉంది. రా ఓయ్, రా రా రా, నేను పాయసం తాగాను కాదు, రుచి చూస్తున్నాను. అసలు వద్దనే అన్నాను కానీ హేమ బలవంతం చేసింది. రమేష్, నువ్వు ఉద్యోగంలో చేరిన ఈ రోజు నా జన్మలో మర్చిపోలేను. పాయసం అంత బ్రహ్మాండంగా ఉంది. హేమ,
త్వరలో ఇంకో కప్పు తీసుకురా. సుందరం హేమని తొందర చేశాడు. హేమ నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళబోయింది. నాకు ఇప్పుడే వద్దు హేమ, రమేష్ వారించాడు. అయితే నీ కర్మ. సరే, ఉద్యోగం విషయాలేమిటో చెప్పు. మొదటి రోజు ఎలా ఉంది అని అడిగాడు సుందరం. బ్రహ్మాండంగా ఉంది. అంటే? నేను వెళ్ళి జాయిన్ అయిన గంటకే కంపెనీ మేనేజరు, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంటు ఎందుకో తగాదా పడ్డారు. ఇద్దరు మాటలు మీరే సిగపట్ల వరకు వచ్చింది. మేనేజర్ ఆ ప్రెసిడెంట్ని కొట్టాడు. వర్కర్స్ అంతా పని వదిలేసి ఫ్యాక్టరీ బయటకొచ్చారు. స్ట్రైక్ అట. కంపెనీ లాక్ చేశారు. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఉద్యోగంలో చేరి గంట కాలేదు. స్ట్రైక్. సీట్లలోంచి లేచి బయటకు వెళితే ఉద్యోగం ఊడుతుందని యజమానుల బెదిరింపు. లోపల నుంచి బయటకు రాకపోతే తంతామని వర్కర్స్ అరుపులు. అబ్బా, వెధవ తలనొప్పి అంటే కణతలు రుద్దుకున్నాడు. హేమ నిశ్చేష్టురాలిలా నిలబడింది. ఉద్యోగం నుంచి పొందుతున్న ఆనందం అంతా పొగమంచులా మెల్లగా అంతమైపోసాగింది. హేమ కళ్ళెదుట మళ్ళీ నిరుద్యోగం యథార్థంగా కఠినమైన వాస్తవంగా కనిపించసాగింది. ఆ క్షణంలో హేమ ముఖాన్ని చూసిన రమేష్కి గుండెల్లో వాడి అయిందేదో పెట్టి పొడిచినట్లే అనిపించింది. రమేష్ ఉద్యోగం కోసం వేట మానలేదు. దానికి తోడు హేమకి ట్యూషన్లు కూడా తగ్గాయి. మహిళా మండలిలో హేమ కంటే తక్కువ జీతానికి మరొక ఆవిడ చెప్పడానికి సిద్ధపడింది. అదీ కాకుండా ఆవిడ కుట్టు క్లాసుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిందట. ఎంబ్రాయిడరీలో కూడా చాలా కొత్త రకాలు చెప్పే నైపుణ్యం ఉంది. క్లబ్బు సెక్రటరీ హేమకు రావాల్సిన జీతం లెక్క చూసి ఏమీ అనుకోకు హేమ అంటూ సానుభూతి చూపించింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో పిల్లల ట్యూషన్లు కూడా తగ్గాయి. దాంతో హేమకి వచ్చే ఆ కాస్త సంపాదన కూడా తగ్గింది. ఓ చెంప నెల నెలా పెరుగుతున్న వడ్డీ, ఇంకో పక్క అన్నా వదినలకి దూరమయ్యాను అనే వేదన, మరో పక్క రమేష్కి ఉద్యోగం దొరకలేదన్న దిగులు హేమని కృంగదీయసాగాయి. అన్నయ్యని నేను చాలా బాధ పెట్టాను. అన్నయ్య నా మూలంగా పడిన బాధే నాకు శాపం అవుతుందేమో అని దిగులు పడిపోసాగింది. కానీ లోపల ఎంత దిగులు పడ్డా, ఎంత బాధపడినా పైకి పెసరంత కూడా కనపడనిచ్చేది కాదు. కానీ సునిశితమైన రమేష్ దృష్టికి హేమ కావాలని తెచ్చిపెట్టుకున్న హుషారు వెనుక గూడు కట్టుకున్న వేదన అందకపోలేదు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అతనికి విసిగెత్తిపోతుంది. అతని మనసు నిండా కూడా అధైర్యం ఆవరించుకున్నమాట నిజమే. కానీ తను ఏ కాస్త నిస్పృహగా కనిపించినా హేమ నీళ్లు కారిపోతుందని అతనికి తెలుసు. తనని లొంగదీసుకోవడానికి అడవి మృగాల మీద పడి స్వైరవిహారం చేస్తున్న నిరాశ నిస్పృహల్ని దరికి రానివ్వకుండా చేయడానికి అతను పళ్ళబిగువన పోరాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కటే మార్గం. మాటలతో, నవ్వులతో హేమను హుషారుగా ఉంచటం. తమ ఆనందాన్ని నిర్దాక్షిణ్యంగా కబలించడానికి ముంచుకొస్తున్న దరిద్రాన్ని ఎదుర్కోవడానికి, అతనిలో అణువణువున శక్తిని పుంజుకుని పోరాడడానికి సిద్ధమవడం. రోజు రోజుకి క్రమంగా కృంగిపోతున్న ఆ సంసార నౌకని రక్షించడానికి సుందరం సాయశక్తిలా ప్రయత్నించసాగాడు. తనకొచ్చిన జీతం అంతా ఇంట్లో ఖర్చు పెట్టసాగాడు. ఇంటికి డబ్బు పంపించడం లేదని వాళ్ళ నాన్న తిడుతూ ఉత్తరం రాశాడు. సుందరం ఆ ఉత్తరాలు లక్ష్య పెట్టలేదు. చివరికి ఓ రోజున ఆయనే దిగాడు. ఎరా, మేమక్కడ నాన్న అగచాట్లు పడుతుంటే నువ్విక్కడ తిని తిరుగుతూ జల్సాలు చేస్తున్నావా? కడుపు కట్టుకుని నీకు డబ్బు తగలేసి చదువు చెప్పించినందుకు ఇదే అన్నమాట నాకు ప్రతిఫలం అంటూ ఎగిరాడు. సుందరం తండ్రి ఇంట్లోంచి బయటకు తీసుకువెళ్లి మాట్లాడడానికి ఎంతగానో ప్రయత్నించసాగాడు. కానీ ఆయన రాలేదు. ఆ సమయానికి రమేష్ ఇంట్లో లేడు. ఈ అమ్మాయి ఎవరు? ఆయన హేమని ఉద్దేశించి ఆయాసపడుతూ అడిగాడు. నా స్నేహితుడి భార్య. నువ్వు గదొదిలేసి వేళ్ళింట్లో ఎందుకుంటున్నావు? ఆరా తీశాడాయన. సుందరం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అతను పగలంతా దాదాపు ఆఫీస్లోనే ఉంటాడు. అదీ కాకుండా అప్పుడప్పుడు ఆఫీసర్తో టూర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఊళ్ళో ఉన్నప్పుడు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ గదికి వెళ్లి పడుకుని ఉదయమే లేచి రావడం మినహా ఒక క్షణం కూడా అక్కడుండడు. రమేష్ డబ్బుకి బాగా ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఆ గది అనవసరం అనుకున్న సుందరం అది ఖాళీ చేసి తను పెట్టే బెడ్డింగు తెచ్చి ఇక్కడ పడేశాడు. అతని ఆఫీస్లో పనిచేస్తున్న ఇంకో అతని భార్య పురిటికి వెళ్ళింది. సుందరం ప్రస్తుతం అతని రూంలో పడుకుంటున్నాడు. ఇదంతా తండ్రికి చెప్పినా అర్థం కాదని అతనికి తెలుసు. అందుకే ఊరికేనే అనేశాడు. నీకు బుద్ధి లేదు. అసలే నీ అత్తారు నీలో ఏం లోపం దొరుకుతుందా అని భూతద్దాలతో కారణాలు వెతుకుతున్నారు. నువ్వు చక్కగా వారికి ఇదిగో అవకాశం అంటూ అందిస్తున్నావు. రేపు వాళ్ళు నిన్ను ఏదైనా అనగలరు. అప్పుడు నిన్ను ఏ స్నేహితులు ఆదుకోలేరు. నాన్న, సుందరం కంగారుగా అన్నాడు. అతనికి ప్రాణం పోయినంత పనైంది. తండ్రి గొంతు చిన్నదేమీ కాదు.
అవతల వంటగదిలో ఉన్న హేమకి ఆయన మాట్లాడే ప్రతి అక్షరము వినిపిస్తూనే ఉంది. నోరు మూసుకుని ఈ రోజే ఇంకో గదికి తగలడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆయన సుందరాన్ని తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే హేమ సుందరాన్ని తక్షణం ఇంకో గది తీసుకుని వెళ్ళిపోమని బలవంతం చేసింది. కానీ సుందరం వినలేదు. వెళ్ళమని చెప్పాల్సింది నువ్వు కాదు హేమ, రమేష్. అతను నన్ను వెళ్ళిపోమంటే ఒక క్షణం కూడా ఉండను అన్నాడు సుందరం రోషంగా. తండ్రి ఇలా వచ్చి హేమ వినేటట్టు రాద్ధాంతం చేయకుండా ఏ ఉత్తరం ద్వారానో హెచ్చరించి ఉంటే సుందరం తప్పకుండా వినుండేవాడు. కానీ ఇప్పుడు వేరే వెళ్ళడం అతనికి పిరికితనంగా అనిపిస్తుంది. ఆ సాయంత్రం హేమ రమేష్కి ఒక్కడికే వడ్డించింది. లోపలికొచ్చిన రమేష్, ఇదేమిటి, సుందరానికి పెట్టలేదే అన్నాడు. అతన్ని ఈ పూట నుంచి హోటల్లో తినమని పొద్దుటే చెప్పాను. నేను చేయలేను, నా వల్ల కాదు అంది హేమ. నేను వద్దంటుంటే పని మనిషిని మాన్పించేశావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నువ్వు చేయలేకపోతే పూర్తిగా మానేయ్, రేపటి నుంచి మేమిద్దరము వంట చేసుకుంటాం కోపంగా అన్నాడు రమేష్. హేమకి కూడా కోపం వచ్చింది. రమేష్కి ఈ విషయం చెప్పక తప్పడం లేదనే బాధతో కూడిన కోపం అది. నీకేది అర్థం కాదు. సుందరం మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోమని చెప్పు. రమేష్ చకితుడైనట్లు చూశాడు. ఇప్పటికే మనం బజార్లో నిలబడ్డాం. అందరూ అనేక రకాలుగా అనే మాటలు వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. సుందరం భార్యతో తగాదా పడుతున్న మనిషి. మన ఇంట్లో ఉంటే అదంతా మన తలకి చుట్టుకోవచ్చు. ముందు గదిలో కూర్చుని భార్యాభర్తల మధ్య ఈ వాదులాట వింటున్న సుందరం రయ్యమని లేచొచ్చాడు. రమేష్, ఉదయం నువ్వు ఇంట్లో లేనప్పుడు మా నాన్న వచ్చి ఏదో అన్నాడని హేమ ఆ కోపంతో నన్ను వెళ్ళగొట్టాలని చూస్తుంది. పెద్ద అయినా ఏదో చాదస్తంగా వాగాడు, అవేమీ మీరు మనసులో పెట్టుకోవద్దు. ఏమన్నాడు మీ నాన్న? సుందరం క్లుప్తంగా చెప్పాడు. రమేష్ ముఖం ఆ మాటలు వినగానే సీరియస్గా అయిన మాట నిజమే. ముగ్గురు ఒక క్షణం నిశ్శబ్దంగా నిలబడిపోయారు. హేమ, సుందరానికి వడ్డించు అన్నాడు రమేష్. హేమ మౌనంగా ఇద్దరికీ వడ్డించింది. సుందరం భోజనం చేసి పడుకోవడానికి వెళ్ళబోతూ హేమ దగ్గరకొచ్చి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో, నన్ను క్షమించి హేమ, నేను లోకం చేత ఏ అపనిందలు పడడానికైనా సిద్ధమే, కానీ నీ చేతి వంట తినే సుఖం మాత్రం వదులుకోలేను అన్నాడు. హేమ మాట్లాడలేదు. సుందరం వెళ్ళిపోయిన తర్వాత హేమ రమేష్ మీద దెయ్యమని లేచింది. ఏమిటి నీ ఉద్దేశం? నేను అతన్ని వెళ్ళిపోమంటుంటే నువ్వు ఉండమంటావేమిటి? రమేష్ ఈ పోట్లాటకి సిద్ధంగానే ఉన్నాడు. అందుకే శాంతంగా అన్నాడు. వెళ్ళిపోవాల్సింది అతను కాదు హేమ, మనం. సుందరం ఈ ఇంటికి అద్దిస్తున్నాడు. అతని ఇంట్లో మనం ఉంటున్నాం. నువ్వు వంట చేస్తున్న సామాగ్రి అంతా అతను కొన్నదే కదా. అతని ఇంట్లో ఉంటూ అతని సంపాదన తింటూ అతన్ని వెళ్ళిపోమనడం ఏమి న్యాయం? కొద్ది రోజులు ఓపిక పట్టు. నాకు ఏదైనా ఉద్యోగం దొరకగానే మనమే వేరే వెళ్ళిపోదాం. హేమ ఆగ్రహం కాస్త సడలింది. నాకు సుందరం మీద కోపమేమీ లేదు. అసలే మన పరిస్థితులు బాగా లేవు. దీనికి తోడు లేని అపనింద కూడా ఎక్కడ నెత్తిన వేసుకుని మోయను నేను. ఇవన్నీ డబ్బు లేని నన్ను చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు. చూసావా, ఒకదానికి ఇంకోదానికి ఎలాంటి లంకెలు ముడిపడి ఉన్నాయో. అందుకే నేను అప్పుడే చెబితే నాకు అన్నీ తెలుసు, తెలిసే చేసుకుంటున్నాను, ఏదొచ్చినా భరిస్తాను అంటూ మేకలా తల ఊపావు. ఇప్పుడైనా తెలుసుకున్నావా ఊహకి వాస్తవానికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని? హేమ కోపం పూర్తిగా చల్లారిపోయింది. కాదు రమేష్, సుందరం మన హితుడే, నేను కాదనడం లేదు. కానీ అతని మూలంగా ఇబ్బందులు వస్తే భరించడం మన ధర్మం కాదా హేమ? కష్టాలకి సుఖాలకి సమంగా నిలిచిన వాళ్ళే నిజమైన స్నేహితులు అని నీకు తెలియదా? నిజం చెప్పు. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ అత్తారు ఏదో చేస్తారని బెదిరిస్తే నువ్వు కళ్ళు తెరుచుకున్నావా? నిన్నటి వరకు సుందరం అంత మంచివాడు లేడు అన్న నువ్వు ఈరోజు నీకు అతని వల్ల ఇబ్బంది వస్తుందేమో అని భయం వేసేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా? అతనికి మనం నిజమైన ఆత్మీయులమైతే అతని మూలంగా మనకొచ్చే ఇబ్బందులకి భయపడకూడదు. ఎలాగైనా అతని సంసారం చక్కబడడానికి ప్రయత్నించి సాధించాలి గాని. నేను తొందరపడి అనేశాను, ఇంత వివరంగా ఆలోచించలేదు. హేమ ఒప్పుకుంది. మధ్యాహ్నం సుశీలమ్మ గారింటికి వెళ్ళావుగా, ఏమన్నారు ఆవిడ? ఈ ప్రసంగం రాగానే హేమ ముఖంలో దిగులు ఆవరించింది. అన్నయ్య చెయ్యి బాగా దెబ్బతిందట, మళ్ళీ సరిగా అవ్వడం అనేది అనుమానమే అంది. రైతులంతా ఇక్కడికి పంపి ఆర్థోపెడికల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి చూస్తామంటే అన్నయ్య వినలేదట. అవసరం లేదని మొండిగా తిరస్కరిస్తున్నాడట. హేమ కంఠం జీరబోయింది. రమేష్ హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. హేమ చెప్పలేక చెప్పింది. మధు సుశీలమ్మ గారితో ఇక్కడికి వచ్చేస్తానని ఒకటే గోలట.
రమేష్ నిట్టూర్పు విడిచాడు. నాకేదైనా ఉద్యోగం దొరికితే వెంటనే మధుని మన దగ్గరకు తెచ్చుకుందాం. వాణ్ణి బాగా చదివిద్దాం హేమ. ఆ రోజే గనక వస్తే అంతకంటే సంతోషమైంది నాకు ఇంకోటి ఏది ఉండదు. హేమ బేలగా చూస్తూ అంది రమేష్తో. వస్తుంది హేమ, తప్పకుండా వస్తుంది. కష్టాలు ఎవరికీ కలకాలం ఉండవు. అతని స్వరంలో ఆశ, పట్టుదల ప్రతిధ్వనించాయి. హేమ ఇంట్లో మాధురి, సుందరం ఒకరికి ఒకరు ఎదురుపడినా అంతగా పలకరించుకునేవారు కాదు. హేమ మొట్టమొదటిసారి మాధురిని చూపించి నా ఫ్రెండ్ అని పరిచయం చేసినప్పుడు సుందరం హేమకి ఇంత గొప్ప ఫ్రెండ్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. సుందరం రమేష్ ఫ్రెండ్ అని చెప్పగా విన్న మాధురి ఐ సీ అని మాత్రం ఊరుకుంది. సుందరానికి ఆ మాటలో ఉన్న రెండక్షరాలు ఒకటి పొగరుమోత్తనంగా, రెండవది అతిశయంగా ధ్వనించాయి. సుందరం వెళ్ళిపోగానే మాధురి పెదవి విరుస్తూ మీ ఆయనకి ఫ్రెండ్స్ విషయంలో పెద్ద టేస్ట్ ఉన్నట్లు కనిపించటం లేదు అంది. మాధురి స్వభావమే అంత. ప్రతి చిన్నదానికి టేస్టు, ప్రతి చిన్న విషయానికి మూడు కావాలంటుంది. తన స్వభావంతో, తన అభిరుచుల్ని రంగుటద్దాలతో ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటుంది. హేమ ద్వారా సుందరం పెళ్లైన వాడని, భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి తిప్పలు పడుతున్న మనిషిని తెలుసుకున్న మాధురి అతనితో కాస్త జంకు వదిలించుకుని అప్పుడప్పుడు మాట్లాడసాగింది. తర్వాత రాను రాను అతన్ని ఏడిపించటం, కవ్వించటం మాధురికి సరదాగా మారింది. సుందరం హేమ ఎదురుగా ఉంటే ఏమీ జవాబిచ్చేవాడు కాదు. హేమ ఏ వంటింట్లోనూ ఉంటే చురుగ్గా సమాధానం చెప్పి మాధురి నోరు మూయించేవాడు. ఇది గమనించిన మాధురి హేమ ఉన్నప్పుడే ప్రత్యేకంగా అతన్ని కవ్వించేది. మాధురి స్వయంగా తనకు తాను ఇచ్చిన ఈ చనువుతో సుందరం ఒకసారి అనేశాడు, ఏమిటో హేమకి మీలాంటి స్నేహితురాలు ఉండి కూడా రమేష్ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాడంటే వాళ్ళు బొత్తిగా బతకడం చేతకాని మనుషుల్లా ఉన్నారు. సుందరం కావాలని అంటించిన ఈ చురక మాధురికి బాగానే తగిలింది. సుందరం వెళ్ళిపోయిన తర్వాత మాధురి హేమని, హేమ ఇంట్లో ఇబ్బందిగా ఉందా, డబ్బేమైనా కావాలా అని అడిగింది. హేమ చప్పున అవసరం లేదన్నట్లు తల తిప్పింది. ఎంత పొరపాటైంది హేమ, కళ్ళుండి కూడా చూడలేని మూర్ఖురాలిగా ఎన్నాళ్ళు ప్రవర్తించాను. నాకేమిటో నీ దగ్గరకు రాగానే నా బాధను చెప్పుకుని నా భారం దింపుకుందామనే తహతహ తప్ప నీకేమన్నా ఇబ్బందులున్నాయేమో అని వినాలని ఆలోచనే రాలేదు. నువ్వేమీ అనుకోకు హేమ, రేపు ఈ పాటికి రమేష్కి ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది. మాధురి ఒక పని చేయాలంటే చేసే వరకు నిద్రపోని మనిషి. మర్నాడు సాయంత్రం హేమ దగ్గరకు వచ్చింది. హేమ, ప్రస్తుతానికి నాకు తెలిసిన హోటల్లో రిసెప్షనిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. రమేష్ని వెంటనే దానిలో చేరమను. జీతం పర్వాలేదు, మెల్లగా ఇంకో మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. నేను వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసి వచ్చాను. రమేష్తో చెప్పు, నేను రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు వస్తాను. అతను రెడీగా ఉంటే నేనే స్వయంగా తీసుకువెళ్తాను అంది. హేమకి గుండెల మీద నుంచి కొండంత భారం దింపుకున్నట్లయింది. చాలా రోజుల తర్వాత సంతోషంగా అనిపించింది. రమేష్తో దెబ్బలాడైనా సరే ఈ ఉద్యోగంలో చేరేటట్టు చూడడానికి నిశ్చయించుకుంది. మాధురి వెళ్ళిపోయింది. రమేష్ ఇంటికి రాగానే హేమ అతనితో ఎంతో ఆనందంగా ఈ వార్త వినిపించింది. కానీ ఇది వినగానే హేమ ముఖంలో నాట్యం చేస్తున్న ఆనందంలో 1000వ వంతు కూడా అతని ముఖంలో కనిపించలేదు. థ్యాంక్స్ అన్నానని చెప్పు. ఆవిడ దయాధర్మాలు ఏవీ నాకు అవసరం లేదు. నీ స్నేహితురాలి ప్రాపకంతో వచ్చే ఉద్యోగం కంటే ఈ దరిద్రమే నాకు ఇష్టం. అతడు నిర్లక్ష్యంగా చెప్పిన ఈ సమాధానం వినగానే హేమ ఉత్సాహం మీద నీళ్లు కుమ్మరించినట్లయింది. రమేష్ హేమ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు, అయినా ఇంత హఠాత్తుగా నాకు ఉద్యోగం ఇప్పించాలనే మహాతలంపు ఆవిడ గారికి ఎలా వచ్చిందట, నువ్వు అడిగావా? రమేష్ ఈ ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదన్న ఆశాభంగం హేమకు పిచ్చెక్కించేలా చేసింది. అవును అడిగాను. ఏ తప్ప? చేయకూడని మహాపరాధమా? ఎవరిని ఏమీ అడగకుండా ఎన్నాళ్ళిలా దరిద్రంతో, అశాంతితో, బెంగతో వేగిపోమ్మంటావు నన్ను? హేమా, మాధురి నా స్నేహితురాలు, మన మంచి కోరే మనిషి. మనకు సాయం చేస్తే తప్ప ఎన్నాళ్ళిలా నన్ను ముట్టుకోకు నామాలకాకి అంటూ వెలేసినట్లు బతుకుదాం? అవసరం వచ్చినప్పుడు ఒకరి నుంచి మనం సాయం తీసుకోవాలి. అవసరం వస్తే 10 మందికి మనం సాయపడాలి. ఇది తప్పంటావా? అవును, కానీ ఆ సహాయం చేయడానికి, చేయించుకోవడానికి ఒక అర్హత, ఒక బాంధవ్యం అంటూ ఉండాలి. మాధురి నా స్నేహితురాలు, ఆ బాంధవ్యం చాలదా? ఇప్పించిన ఉద్యోగం జాగ్రత్తగా, నమ్మకంగా చేస్తావు, ఆ అర్హత సరిపోదా? సరే హేమ, సరే. ఈ విషయంలో మనకి తర్కం వద్దు. పద వడ్డించి భోజనం చేద్దాం. బట్టలు మార్చుకోవడానికి వెళ్తూ అన్నాడతను. ఆమె హఠం చేస్తున్నట్లుగా అంది. నువ్వు ఇలా కప్పదాట్లు వేసి నన్ను మోసం చేయొద్దు. అసలు మాధురి అంటే నీకెందుకు ఇష్టం లేదో స్పష్టంగా చెప్పు నాకు అంటూ నిలదీసింది.
ఇందులో ఇష్టాయిష్టాల ప్రసక్తి ఏముంది? ఎందుకు లేదు? మాధురి అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఈ ఉద్యోగం వద్దంటున్నావు. అదే సుందరం గాని ఇంకెవరన్నా గాని చెప్పుంటే ఈ పాటికి చెప్పులేసుకుని బయలుదేరి ఉండేవాడివి. రమేష్ నిస్సహాయంగా చూశాడు. సరే హేమ, నువ్వన్న మాటే నిజం. నాకు ఆవిడంటే ఇష్టం లేదు. అదే నేను అడుగుతున్నది కూడా. ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఆవిడ వేషభాషలు నాకు గిట్టవు. వేషభాషలా? ఏమంత విపరీతమైన ఉన్నాయి తనలో? కాస్త బాగా అలంకరించుకుంటుంది, సరదాగా మాట్లాడుతుంది, అంతేగా. అవి నేరాలా? ఎప్పుడు పాతవే పట్టుకుని వెళ్లాడాలి అంటావా? కొత్తగా అలవర్చుకోకూడదా? రమేష్ మాట్లాడలేదు. మాధురి నీకు ఎందుకు నచ్చలేదో నాకు తెలుసు. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకొస్తాడు. అతను గుర్తుకొస్తే మన పెళ్లి జ్ఞాపకం వస్తుంది. అందుకని నీకు ఇష్టం లేదు. అసలు సంగతి అది. రమేష్ క్షణంసేపు స్థాణువులా నిలబడిపోయాడు. అతని కళ్లల్లో అది సున్నితమైన చోట దెబ్బ తగిలినప్పటి బాధ వెలువెల్లాడుతూ కనిపించింది. నేనన్నమాట అబద్ధమని గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. నా తల మీద చేయి పెట్టి ఒట్టెయ్యి అంది హేమ. రమేష్ మనసులో ఆగ్రహం అడవి జంతువులా కట్టు తెంచుకోవడానికి తిరగబడుతుంది. కాని జన్మతః అతనిలో ఉన్న సంస్కారం ఎలాగో దానికి పగ్గం వేసి ఆపింది. నేనిప్పుడు ఏ మాటలు చెప్పలేను, ఏ వాగ్దానాలు చేయలేను. నాకు ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి అన్నం వడ్డించు అనేసి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. ఈ ప్రసంగం ఇంకొక మాట ముందుకు సాగితే తర్వాత ఫలితం దారుణంగా ఉండొచ్చు అనే భయం కలిగింది అతనికి. అయితే నువ్వు ఈ ఉద్యోగానికి వెళ్ళనట్లేగా? ఆఖరిసారిగా అడిగింది. వెళ్ళను. ఆవేశపడకు. నువ్వు ఇంత దరిద్రంతో, అశాంతితో, బెంగతో కృంగిపోవలసిన పని లేదు. నాకు ఉద్యోగం దొరికింది. హేమ అతని మాటలు నమ్మలేనట్టు చూసింది. నిజం హేమ, నాకు ఉద్యోగం దొరికింది. ఈ వార్త నీకు వినిపించాలని ఎంతో సంతోషంతో పరిగెత్తుకొచ్చాను. నువ్వింత రాద్ధాంతం చేశావు. హేమకి ఒక్కసారి చెప్పలేనంత నీరసం వచ్చింది. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. తర్వాత అడగలేనట్లు అడిగింది. ఉద్యోగం దొరికిందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను చెప్పనిస్తేనా నువ్వు? ఎక్కడ దొరికింది? ఏం ఉద్యోగం? హేమ ఆతృతని అణుచుకోలేకపోయింది. ఒక కంపెనీ డ్రైవర్గా. ఏమిటి? డ్రైవర్గానా? హేమ కళ్ళల్లో కనిపించిన కంపరానికి అతని మనసు విలవిల్లాడింది. ఏ, నీకు నచ్చలేదా? రిసెప్షనిస్ట్ పోస్ట్ మాత్రం మంత్రిగారిదేం కాదుగా? వ్యంగ్యంగా అన్నాడు అతను. రమేష్, కానీ నువ్వు డ్రైవర్గా? ఏ, డ్రైవర్లు క్లీనర్లు మనుషులు కాదా నీ దృష్టిలో? నా దృష్టిలో మనుషులకి గౌరవం తెచ్చిపెట్టేది వాళ్ళ బుద్ధులు కానీ వాళ్ళు చేసే వృత్తులు కాదు. మనిషి నిర్భయంగా నిజాయితీగా చేసే ఏ పనైనా గౌరవప్రదమైంది. డ్రైవర్ భార్యనే అని చెప్పుకోవడానికి నీకు సిగ్గైతే చెప్పు, అలాగే మానేస్తాను. నా ఉద్దేశం అది కాదు. ఏదైనా నాకు అనవసరం. అయితే జాతి లేనివాణ్ణి, నీతి లేనివాణ్ణి కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నప్పుడే నువ్వు ఇలాంటి మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి, భ్రమలకి స్వస్తి చెప్పి ఉంటావని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన నాటి నుంచి కడుపు చేత పట్టుకుని కష్టపడి బ్రతికాను. దొరికిన రోజు తిన్నాను, లేని రోజు అలాగే ఉండిపోయాను. కానీ ఇన్నేళ్ల జీవితంలో ఒక్కరోజు కూడా ఆయాచితంగా ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ నీ కోసం, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను నాకు ఎప్పుడూ లేని అలవాటుగా సుందరం డబ్బు వాడుకున్నాను. ఇక నుంచి ఆ పని కూడా చేయదలుచుకోలేదు. ఇన్నాళ్ళు నా మూలంగా నీకు దరిద్రంతో, అశాంతితో బెంగగా గడిస్తే అది కేవలం నా పొరపాటే, నా అసమర్థతే అని ఒప్పుకుంటున్నాను. ఇక ముందు ఎన్నడూ అలాంటి బాధ నీకు కలగనివ్వనని వాగ్దానం చేస్తున్నాను. నాకు చేతనైన ఉద్యోగం నేను చేస్తాను. నిన్ను పస్తు మాత్రం ఉంచను. నువ్వు నీ ప్రాణ స్నేహితుల దగ్గరకు వెళ్ళి నా మొగుడికి ఉద్యోగం చూపించండి అని అడిగే కర్మ నీకెప్పుడూ రానివ్వను. రమేష్! హేమ నోటి నుంచి వెలువడ్డ ఆ మాట పిలుపులా కాదు, ఆక్రందనలా ఉంది. ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేస్తే నేను చాలా సంతోషిస్తాను. నువ్వు వెళ్ళి నాకు భోజనం వడ్డించు అన్నాడతను. హేమ వంటింట్లోకి వెళ్ళిపోయింది. రమేష్ బట్టలు మార్చుకోలేదు. మంచం అంచున కూలబడ్డాడు. అతనికి కూడా చెప్పలేనంత నీరసంగా ఉంది. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకొస్తాడు అన్న హేమ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాట ఎంత నిజం! కానీ ఈ సత్యం హేమ గ్రహించడం అతనికి ఇష్టం లేదు. చాలాసేపు అయిన తర్వాత రమేష్ వంటింట్లోకి వచ్చాడు. హేమ కంచాలు పెట్టలేదు, భోజనం వడ్డించలేదు. గోడవైపు తిరిగి చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. రమేష్ గుండెలు ఒక్కసారిగా కలిచినట్లయింది. తన మాటలు హేమను ఎంత బాధ పెట్టాయో గ్రహించలేని మూర్ఖుడేమీ కాదు. హేమలో ఉన్న చిత్రమైన ప్రభావం ఇదే. ఒక్క నిమిషంలో ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కించేంత కోపం తెచ్చుకోగలదు.
మరుక్షణంలో వాళ్ళ గుండెలు ద్రవించేంత జాలిగానూ ప్రవర్తించగలదు. హేమతో సమానంగా శాంతం కోల్పోయి ప్రవర్తించినందుకు అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. దగ్గరగా వచ్చిన రమేష్ హేమ భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎంతసేపు నుంచి ఏడుస్తుంది? హేమ కళ్ళు వాచి ఉన్నాయి. ముఖం ఎర్రబడి కమిలిపోయి ఉంది. హేమ, అతని కంఠంలో ప్రపంచంలో ఉన్న అనురాగం అంతా ప్రతిధ్వనించింది. చేతులు హేమ తలను గుండెలకు బలంగా ఆర్తిగా హత్తుకున్నాయి. హేమ, కష్టాలు ఎప్పుడూ ఉండవు, కానీ అవి కలిగినప్పుడు అనుకునే మాటలే మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. కాస్త ఓపిక పట్టు హేమ. మనం ఎల్లకాలం ఇలాగే ఉండిపోతామో అని భయపడితే ఎలా? నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉంది, అందులో వేసమంత మన భవిష్యత్తు పట్ల కూడా విశ్వాసం ఏర్పరచుకో, అనునయంగా బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు. హేమ నిశ్శబ్దంగా అతన్ని హత్తుకుపోయింది.